ప్రపంచవ్యాప్తంగా కొన్ని తలుపులు శతాబ్దాలుగా తెరవలేదు. అవి ఎందుకు అలా తెరవకుండా ఉంచారో తెలియదు, కానీ అలా తెరవకుండా ఉంచడానికి మాత్రం బలమైన కారణాలే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆ తలుపుల వెనుక ఉన్న సంపద ఏంటో, మిస్టరీ ఏంటో ప్రపంచానికి తెలియదు. అటువంటి 4 డోర్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు అశ్వికా ఫ్యాక్ట్స్. అందులో మొదటిది మన దేశంలోనే ఉన్న తాజ్మహల్. తాజ్మహల్ని అందరూ ప్రేమకు చిహ్నంగా చూస్తారు. 1631లో షాజహాన్ తన 3వ భార్య గుర్తుగా దీన్ని నిర్మించారు. తమ 14వ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆవిడ చనిపోయింది. ఆవిడ స్మృతి చిహ్నంగా షాజహాన్ నిర్మించిన సమాధే ఈ తాజ్మహల్. 20,000 మంది కూలీలు, 1000 పైగా ఏనుగులు 20 సంవత్సరాల పాటు కష్టపడితే ఈ అందమైన పాలరాతి కట్టడం తయారైంది. ఈ తాజ్మహల్ నిర్మాణం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ కట్టడంలో తాజ్మహల్ చుట్టూ 4 పొడవైన మినార్లు ఉన్నాయి. అందులో ఒక్కొక్కదాని పొడవు 130 అడుగులు ఉంటుంది. ఈ నిర్మాణం ఎందుకు అంత ప్రత్యేకమంటే, ఒకవేళ ఆ 4 మినార్లలో ఏదైనా లేదా అన్నీ కూలిపోయినా అవి ఏదీ కూడా తాజ్మహల్ యొక్క మెయిన్ బిల్డింగ్ అయితే తాకదు. అలాంటి అద్భుతమైన ప్రేమకు చిహ్నమైన తాజ్మహల్లో ఒక మిస్టరీ కూడా దాగి ఉంది. ఆ మిస్టరీ ఏంటంటే, తాజ్మహల్ నిర్మాణంలో చాలా గదులు సీల్ చేసి ఎవరూ వెళ్లకుండా ఉన్నాయి. ఈ భవనంలో 2 లేయర్ల బేస్మెంట్ ఉంటుంది. ఆ 2 లేయర్లు చాలా భద్రంగా సీల్ చేయబడి ఉంటాయి. అవి అలా ఎందుకు సీల్ చేయబడ్డాయి అనే దానికి చాలా థీరీస్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యతలో ఉన్న ఒక థీరీ ప్రకారం 6 గదులు మార్బుల్స్తో చేయబడ్డాయి. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ కనుక ఆ మార్బుల్స్కి ఎక్స్పోజ్ అయితే అవి కాల్షియం కార్బోనేట్గా మారి ఆ మార్బుల్స్ పగిలిపోతాయి. దానివల్ల మొత్తం తాజ్మహల్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే అవి అలా సీజ్ చేసి ఉంచారని ఒక థీరీ చెప్తుంది. ఇక రెండవ థీరీ ప్రకారం ముంతాజ్ మహల్ని అక్కడే సమాధి చేశారని చెప్తారు. అందుకే ఆ గదుల్ని సీజ్ చేశారని అంటారు. ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా. గీజా పిరమిడ్ గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. ఏకశిలతో తయారైన ప్రపంచంలోనే అతి పెద్ద స్టాట్యూ ఇది. 66 అడుగుల పొడవు, 62 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ స్టాట్యూని దాదాపు 4,500 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ కట్టడం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ స్టాట్యూలో పడుకుని ఉన్న ఒక సింహం తలకి దాని తల స్థానంలో ఒక అమ్మాయి తల అతికించబడి ఉంటుంది. దాదాపు 100 మంది 3 సంవత్సరాలు కష్టపడితే తయారైన ఒక అద్భుతమైన కట్టడం ఇది. ఇక ఈ కట్టడంలో దాగున్న అతి పెద్ద మిస్టరీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పిరమిడ్లో ఉన్న సింహం బొమ్మ పాదాలకు దాదాపు 25 అడుగుల కింద 2 గదులు కనుగొన్నారు ఆర్కియాలజిస్టులు. వారి కథనం ప్రకారం ఈ 2 గదులకు 2 మార్గాలు ఉన్నాయి, కానీ అవి 2 సీల్ చేయబడి ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ గదులను ఓపెన్ చేయడానికి ప్రభుత్వ అనుమతి అయితే లభించలేదు. అందుకే అందులో ఏమున్నాయో ఎప్పటికైతే ఒక మిస్టరీనే. అనంత పద్మనాభ స్వామి టెంపుల్. మన దేశంలో కేరళ రాష్ట్రంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒక 10 సంవత్సరాల ముందు వరకు అతి కొద్ది మందికే తెలుసు. కానీ 2011లో జరిగిన ఒక సంఘటన వల్ల ఆ గుడి ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఆ గుడి క్రింది భాగంలో కొన్ని గదులను కనుగొన్నారు. ఆ గదులకు తలుపులు మాత్రం చాలా భారీగా ఐరన్తో చేసి ఉన్నాయి. ప్రభుత్వ అనుమతితో ఆ గదులు తెరవడానికి ఆలయ ట్రస్ట్ ముందుకు వచ్చింది. ఆ 6 గదుల్లో 5 తెరిచారు ట్రస్ట్ వారు. ఆ లోపల వారికి కనిపించింది చూసి అక్కడి వారే కాదు, మొత్తం ప్రపంచం షాక్ తింది. లోపల వారికి అతి భారీ సంపద కనిపించింది. బంగారం, రాళ్ళు, విలువైన ఆభరణాలు, వజ్రాలతో నిండి ఉన్న ఆ సంపద విలువ మొత్తం 1,00,000 కోట్ల పైమాటే. అయితే ఇందులో ఇంకొక తలుపు మాత్రం తెరవాల్సి ఉంది, కానీ దానికి నాగబంధనం వేసి ఉండడంతో ప్రభుత్వ అనుమతి లభించలేదు. ఆ నాగబంధనం ఛేదించాలంటే గరుడ మంత్రం చదవాలి, అది కూడా సరిగ్గా చదవాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి వారు ఎవరూ లేరు. అందుకని ఇప్పటికీ ఆ 6వ గది ఒక మిస్టరీనే. ద ఫస్ట్ ఎంపరర్స్ టోంబ్. చైనా తొలి చక్రవర్తి సమాధి. సెంట్రల్ చైనాలో ఒక లోయలో చైనా మొదటి చక్రవర్తి అయిన క్విన్ షీ హాంగ్ సంబంధించిన సమాధి ఉంది. ఆర్కియాలజిస్టుల ప్రకారం ఆ సమాధి దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వానిది. చిన్ అనే రాష్ట్రానికి క్విన్ షీ హాంగ్ ఒక యువరాజు. అతని చిన్న వయసులోనే తండ్రి మరణం కారణంగా రాజుగా మారాల్సి వచ్చింది. అయితే అప్పట్లో చైనాలో ఉన్న రూల్స్ ప్రకారం అతనికి 22 సంవత్సరాలు వచ్చే వరకు అతను పాలించడానికి అర్హుడు కాదు. తనకి 22 సంవత్సరాలు వచ్చే వరకు ఆ రాష్ట్రం ప్రధాని చేతుల్లో ఉండేది. తర్వాత తనకి 22 సంవత్సరాలు నిండిన తర్వాత తను రాజు అయ్యాక పక్క రాష్ట్రాలను ఆక్రమించి చైనాని ఒక పెద్ద రాజ్యంగా మార్చి దానికి చక్రవర్తి అయ్యాడు. అలా సెప్టెంబర్ 10, 2010 బీసీలో అతను మరణించాడు. 1974లో కొంతమంది రైతులు ఆ చక్రవర్తి సమాధి సమీపంలో ఒక బావి తవ్వుతుండగా మట్టితో చేసిన ఒక సైనికుడి విగ్రహం కనిపించింది.
తర్వాత దాదాపు 40 సంవత్సరాల తవ్వకాల తర్వాత మట్టితో చేయబడ్డ దాదాపుగా 2000 విగ్రహాలు బయటపడ్డాయి. ఇందులో ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ సైన్యంలో ఉన్న విగ్రహాల్లో ప్రతి ఒక్కరి రూపం వేరుగా, వారి వస్త్రధారణ కూడా వేరుగా ఉంది. తవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్టుల ప్రకారం ఇంకా దాదాపు 6000 విగ్రహాల వరకు ఉండే అవకాశం ఉందని చెప్పారు. అలా 40 సంవత్సరాలు తవ్వకాలు జరిపిన ఈ విగ్రహ సైన్యం మధ్యలో ఉన్న సమాధి తలుపు మాత్రం ఇంకా వారు తెరవలేదు. అలా తెరవకపోవడానికి కారణం మన దగ్గర ఆ సమాధిని తెరిచే పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి లేకపోవడం. ఆర్కియాలజిస్టుల కథనం ప్రకారం ఆ చక్రవర్తి భూమి లోపల ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ రాజ్యానికి సంబంధించిన అధికారులు అక్కడ నివాసం ఉండేవారు. ఆ రాజ్యంలో ఒక మూఢనమ్మకం ఏంటంటే మెర్క్యూరీ వాళ్ళని చంపకుండా చిరంజీవులుగా ఉంచుతుందని నమ్మేవారు. కానీ అదే వాళ్ళ చావుకు కారణమై ఉండవచ్చు అని అంటున్నారు ఆర్కియాలజిస్టులు. ఆ చక్రవర్తి యొక్క సమాధి చుట్టూ అధిక శాతంలో మెర్క్యూరీ నమూనాలు ఉండడంతో సైంటిస్టులు ఆ సమాధి తెరవడానికి సాహసించట్లేదు. ఇవే ప్రపంచంలో ఇప్పటి వరకు అతిపెద్ద మిస్టరీగా ఉన్న 4 తలుపులు. మీరైతే ఏ డోర్ ఓపెన్ చేయడానికి ఇష్టపడతారో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఇటువంటి మరింత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.